హిరణ్యకశిపుడు తల్లిని హిరణ్యాక్షుడి భార్యను ఉద్దేశించి ఇంకా ముందుకు చెప్పుకొని వెళుతున్నాడు ఈ కశిపుడు. కనుక మీరు మీ గురించి కానీ ఇతరుల గురించి కానీ శోకించకండి. తాను పరాయి అనేటువంటి దురభిమానం జనుల్లో ఉంటుంది ఎప్పటికీ కూడా. అదే అజ్ఞానం అని తెలుసుకోండి. అదే కనుక లేకపోతే తానెవరు, పరాయి ఎవరు, తన సొత్తు ఏది, ఇతరుల సొత్తు ఏది అన్నాడు. రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు చెప్పినటువంటి ఈ మంచి మాటలను దితి కోడలితో సహా విని పుత్రశోకాన్ని క్షణంలో విడిచిపెట్టింది. దితి వదిలేసింది. ఇంతవరకు పుత్రశోకం ఉండింది. ఇంతగా కోడలతో చెప్తున్నాడు నా కొడుకు, ఎప్పుడు ఇద్దరికి దుఃఖం పోయింది నాకు, ఒక క్షణంలో పోయింది. మరి ఇంత జ్ఞాని తానెందుకు అక్కడ గోల్తాపడ్డాడు అది చెప్పాం కదా. శాపగ్రస్తుడు కాబట్టి. ఆమె ఆత్మతత్వంపై తన మనస్సును నిలిపింది. తపస్సు చేయటానికి ఆత్మతత్వానికి ఉన్నటువంటి గొప్పదనమే ఇది. దాన్ని గురించి ఎవరు చెప్పినా కూడా అది బాగానే ఉంటుంది. రాక్షసులైతేనేమి, ఆత్మతత్వం చెప్పేటువంటి ఒక ప్రాణి అయితేనేమి, ఎవరైతేనేమి చాలా బాగుంటుంది కదా. హిరణ్యకశిపుడి లాంటి రాటు తేలిన రాక్షసుడితో వేదాంతం చెప్పించటంలో గల కారణమేది? ఇంకా కొంచెం కారణానికి వెళదాం మనం. ఇంకా అంతటి చాలదు. స్వామి దగ్గర నుంచి వచ్చారు శాపగ్రస్తులేని, ఇంకా ఏదో కారణం, ఇంకా దీంట్లో ఒక లోపల అడిగినటువంటి అంటే దాక్కున్నటువంటి కారణం అంతే. ఇంతటితో 7వ స్కందంలో 2వ అధ్యాయం సమాప్తం. ఇక మనం 3వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో హిరణ్యకశిపుడి తపస్సు, వరప్రాప్తి అనే విషయాలు చెప్పబడ్డాయి. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. నారద మహర్షి ధర్మరాజు, ఓ మహారాజా, హిరణ్యకశిపుడు తాను అజేయుడై ఈ జగత్తు అంతటికి ఏకైక చక్రవర్తి కావాలనుకున్నాడు. ఇంత వేదాంతం చెప్పినా కూడా వీడి మనసులో చూడండి ఎట్లా ఉందో ఉద్దేశం. తనకు వృద్ధాప్యం కానీ మరణం కానీ రాకూడదని, అసలు తనకు ఎదురులేని నిలిచేవాడే ఉండకూడదని ఆయన భావించాడు. అతడు మందర పర్వత లోయకు చేరుకొని ఎక్కడో లోయలో కూర్చొని అక్కడ కాలి బొటన వ్రేలిని నేలపై ఆనించి నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఘోరమైన తపస్సును చేశాడు. ఇక్కడుంటే సరిగా లేదు, నేను దేహదండన చేయాలా, దేహదండన చేసినప్పుడు నిద్ర ఆహారాదులు వదిలేయాలని, ఈ శరీరానికి సుఖం అనేది తెలియకూడదు, నా తపస్సు పూర్ణమైనటువంటి హఠంతో వెళ్ళిపోవాలా, నేను అనుకున్న కోరికను నేను తీర్చుకోవాలా, ఇతను అజేయుడు కావాలి, నేను పూర్తిగా నాకు ఎక్కడా కూడా నేను అపజయం అనేది ఉండకూడదు, నాకు నేను ఎప్పటికీ ఉండాల్సిందే. కానీ ఇక్కడ వీడు పర్మనెంట్గా ఉండేవాడు కాదు. అయినప్పటికీ ఇటువంటి ఒక దురుద్దేశంతో ఆ వరాలను పొందాలా బ్రహ్మతో అని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి ఒక గవిలో వెళ్ళి ఒక బొటని వేలుతోనే, కాళ్ళ బొటని వేలుతోనే నిల్చొని చేతుల పైకెత్తి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. పరమాత్ముడు మనకు దొరకాలంటే తపస్సు ఒకటే. పరమాత్ముడి యొక్క అనుగ్రహం కావాలంటే మనకు ఒక హఠమైనటువంటి మొండి వ్రతం ఒకటే. పరమాత్ముడు మన ఆశలు తీర్చాలంటే వాడి యొక్క పూజా విధానం ఒకటే. మనకు మన ఆశలను ఖండితం తీర్చాలా, మనకు మంచి చేయాలన్నప్పుడు వాడిని పొగడటం ఒకటే మనం నేర్చుకోవాలి. అప్పుడు అతడి జటలు ప్రళయకాలంలోని సూర్య కిరణాల్లాగా ప్రకాశించాయి. కాబట్టి దాన్ని ఎప్పుడూ పూర్ణమైనటువంటి ప్రకాశంతో కలిగేటువంటి తన జుట్టంతా కూడా
అంటే మొత్తం తన శరీరం అంతా కూడా ఒక సూర్యుడిలాగా తపస్సు చేశాడు. ఆ తపస్సు యొక్క ప్రభావం అటువంటిది. సూర్య కిరణాల్లాగా ప్రకాశించాయి. అతడు తపస్సులో మునిగి ఉన్న సమయంలో, అందుకని తపస్సు అంటే ఏకాగ్రత అని అనుకోవచ్చు. మనం ఇప్పుడు అష్టోత్తరం చేస్తాం, సహస్రనామం చేస్తాం, దేవుడి వ్రతం చేస్తాం, సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, అనగా వ్రతం చేస్తున్నాం, మరి ఒక వ్రతం వరలక్ష్మి వ్రతం, ఇట్లా. కానీ మనస్సు అంతా ఎక్కడో ఉంటుంది. అది తపస్సు కాదు, శ్రమ. అది తపస్సు అంటే మనస్సంతా ఒకచోట నిలిపి తనకు పట్టుదలతో చేసేటువంటి, భక్తితో చేసేటువంటిదే తపస్సు. అతడు తపస్సులో మునిగి ఉన్నట్టు సమయంలో దేవతలు మళ్ళీ తమ తమ స్థానాలకు చేరుకొని పదవులను పొందారు. తపస్సుకు వెళ్ళాడు కదా. ఇంకానే వీళ్ళంతా దేవతలంతా చెప్పాను కదా మొదట్లో, ఏదేదో ఆకారాలతో వచ్చి ఉన్న అన్ని చోట్ల ఉన్నారు. వేరు వేరే పక్షుల రూపంతో మనం ఇక్కడ వచ్చి ఉన్నారు భూలోకంలో అనుకున్నాం కదా. అట్లా వచ్చిన వాళ్ళంతా సద్య వాడు లక్షణంగా తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇంకా వాడు ఎప్పుడు వస్తాడో ఏమిటో, వాడికి ఎక్కడ సిద్ధి అవుతుందిలే అని చెప్పేసి అంతా వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోయారు. పదవులను పొందారు అక్కడ మళ్ళీ వెళ్ళి. అతడి శిరస్సు నుండి తపస్సుతో వృద్ధి చేయబడినటువంటి అగ్నిజ్వాల పొగతో పాటుగా బయటపడింది. అంత శక్తిగా ఉంది తపస్సు. అంత భయంకరమైనటువంటి ఏకాగ్రత కలిగి చేస్తున్నాడు. పరమాత్ముడి సేవలో ఏ చిన్న సేవ చేసినా ఏకాగ్రతతో చేయాలా అనటానికి ఒక ఉదాహరణ మనకు చెప్పుకొని వచ్చారు. అది భూలోకంతో పాటుగా ఊర్ధ్వ లోకాలను, పాతాళ లోకాన్ని కూడా వ్యాపించి తాపానికి గురి చేయసాగింది. ప్రపంచమంతా కూడా తన అగ్ని జ్వాలలకు అన్ని కూడా తాపం వచ్చేసింది. అన్ని దాంట్లకు భయం వస్తుంది, కరిగిపోతున్నది అగ్ని తపస్సుకి. అటువంటి జ్వాలలు ఎగజెబుతున్నాయి. హిరణ్యకశిపుడి తపో తీవ్రతకు నదులు, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. ద్వీపాలు, పర్వతాలు సహా భూమి అంతా కంపించింది. ద్వీపాలన్నీ కంపించాయి, పర్వతాలు కంపించాయి, సముద్రాలు కంపించాయి. ఆ అంశంతో రూపమైనటువంటి ఆ తపస్సు ప్రపంచాన్నంతా కాల్చేయటానికి వ్యాపించింది. భూమి అంతా కంపించింది. గ్రహాలు, తారలు నేలకూలాయి. 10 దిక్కులు మండిపోసాగాయి. ఆ అగ్నితో తపించిపోయిన దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుడికి ఇలా విన్నవించుకున్నారు. బో దేవదేవా, జగన్నాథ, రాక్షస రాజైన హిరణ్యకశిపుడి ఘోరమైన తపస్సు యొక్క వేడిని మేము భరించలేకపోతున్నాం. ఆ తపస్సు యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే చుట్టూ ఉండేవాళ్ళు ఉండటానికే వీల్లేదు. అంత శాకంగా ఉన్నారు. వాతావరణం అంతా శాకమైపోయింది. స్వర్గంలో మేము నివసించలేకపోతున్నాం. నీకు పూజలు అందించేటువంటి జనులు నశించే లోపలే నువ్వు ఈ జగత్తుని శాంతింపజేయి. మేము కూడా నశించిపోతాం. అందుకని దాని లోపల నువ్వు ఏదైనా చేయకపోతే తప్పదు. ఇతరులకు సాధ్యం కాని దుర్భరమైన అతడి మనస్సు వెనుక ఉన్నటువంటి సంకల్పం మీకు బాగా తెలుసు. ఏదో బలమైన సంకల్పంతో చేస్తున్నాడు, అది మీరు తెలుసుకోండి. అది భయం పుట్టుకునే దేవతలకు ఇప్పుడు. అట్లా ఉండేటువంటి సందర్భంలో మనం ముందుకు వెళ్తున్నాం. మాధవాయ నమః.